ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతుల కుటుంబాలు సంక్రాంతి సందడితో నెలకొందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి త్రాగునీరు అందిస్తామన్నారు. అలాగే ఏలూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉత్తమ పార్లమెంటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఏలూరు జిల్లా కోయలగూడెం మండలం రామంచపురంలో సంక్రాంతి పండుగ వేడుకల్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజు అందరు కూడా సంతోషంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ, అలాగే ఇవాళ మన పండగ, ఇది ఫస్ట్ పండగ. మన ఎలక్షన్స్ అయిపోయినాక ఈ పండగ ఫస్ట్ పండగ. ఈ పండగ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 6 నెలల్లోనే చేశాము. ఇవాళ మీరు చూస్తే ఇవాళ గ్యాస్ సిలిండర్లు వేయడం అయినా కానివ్వండి, అలాగే పెన్షన్లు వేయడం అయినా కానివ్వండి, రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు అయినా కానివ్వండి, అలాగే ఇవాళ మీరు చూస్తే మన పోలవరం ప్రాజెక్టు పనులు కూడా మొదలయ్యాయి. అలాగే ఇవాళ చూస్తే ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా నిర్వాసితులకు రాని డబ్బులు ఈసారి 900 కోట్లు నిర్వాసితులకి డబ్బులు కూడా అప్పుడే వేశాము. అలాగే ఇవాళ ఏలూరు పార్లమెంట్ కి పామాయిల్ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవాళ 20,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే టొబాకో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవాళ చెస్ తీసేసి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా, వాళ్ళు కూడా టొబాకో రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇవాళ రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. Tiene que esto